వారు ఉద్రిక్తతలు హోటల్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాలు పట్టణాల్లో హోటల్స్ మూతపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో దాదాపు 20% హోటల్ పరిశ్రమ మూతపడింది. మూతపడుతున్న వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా తగ్గిపోవటం, కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సరఫరాను తొలి ప్రాధాన్యతగా నిత్యావసరాలకే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోటల్ పరిశ్రమ కింద మీద అవుతోంది. ఇప్పటికే పనులు లేక హోటళ్లలో పనిచేస్తున్న కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. ఎన్ని రోజుల వరకు కార్మికులకు డబ్బులు ఇచ్చేది అంటూ యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇక ఇళ్లలో కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందన్న సమాచారం అందుతోంది. ఎందుకంటే గతంలో సిలిండర్ బుక్ చేసిన తరువాత వారం రోజుల్లోపే డెలివరీ అయ్యేది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే అధికారికంగా బుకింగ్ రోజులను 25 రోజులకు పెంచింది. ఇప్పటికే గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ చూపిస్తోంది. ఆ తర్వాత కూడా గ్యాస్ డెలివరీ అవుతుందా లేదా అన్నది నమ్మకం లేదంటున్నారు గ్యాస్ డీలర్లు. ఎందుకంటే రోజువారీగా వచ్చే స్టాక్ కూడా రావటం లేదన్న సమాధానం వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు సిలిండర్ల కోసం గ్యాస్ డీలర్ల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. అటు ఢిల్లీలో సమావేశమైన కేబినెట్ కీలక రంగాలకే గ్యాస్ ను సరఫరా చేయాలని, రిఫైనరీల్లో ఉత్పత్తిని కూడా పెంచాలని ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వంట గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. కేంద్రం డొమెస్టిక్ రవాణా రంగాలకు తొలి ప్రాధాన్యంగా గుర్తించింది. ఇక ఎల్పీజీ, సిఎన్జీ, పైప్డ్ గ్యాస్ ఉత్పత్తిదారులు కూడా తొలి ప్రాధాన్య రంగాలకే 100% సరఫరా చేయాలని కోరింది. ఎరువుల రంగాన్ని 2వ స్థాయి, తేయాకు పరిశ్రమలు, ఇతర ఉత్పత్తులు 3వ స్థాయి ప్రాధాన్యం, పారిశ్రామిక వాణిజ్య అవసరాలు 4వ ప్రాధాన్యతగా గుర్తించింది. దేశంలో హోటల్స్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? హోటల్స్ లో గ్యాస్ కు ప్రత్యామ్నాయం ఉందా? గ్యాస్ లేకుండా హోటల్స్ బంద్ కావాల్సిందేనా? హోటల్స్ లో పనిచేసే కార్మికులు రోడ్డును పడతారా? కేంద్ర ప్రభుత్వం బుకింగ్ రోజులను ఎందుకు పెంచింది? గ్యాస్ డీలర్ల దగ్గర 30 రోజుల వెయిటింగ్ లిస్ట్ ఉందా? గ్యాస్ రాకపోతే ఇంటిలో పొయ్యి ఆగిపోతుంది. గ్యాస్ ప్రభావం ఎలక్ట్రిక్ కుక్కర్లపై పడబోతుంది. గ్యాస్ కొరతపై డీలర్లు అసలు ఏం చేస్తున్నారు?